తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వరంగల్, ములుగు, మెదక్ జిల్లాలో భారీ వర్షం దెబ్బకైతే జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రోడ్లపైకి నీరు రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. మల్లాపురం, సీతారాంపురం, కలిపాక వాగులు ఉప్పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెడగపట్ల, కేష్పూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాటారం, మేడారం రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగటం లేదు. మేడారం సహా మండలంలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ములుగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా జంపన్న వాగు, దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పన్నావాగు, దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాల కారణంగా బొగతా జలపాతం కూడా ప్రమాదకరంగా ఉప్పొంగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని పొలాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ములుగు జిల్లాలోని కొన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ధూప్ సింగ్ తాండా జలదిగ్బంధంలో ఉంది. చుట్టూ వాగులు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడంతోనే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి మీద బాగా వస్తుంది. మాకు రాకపోక అంత నిలిచిపోయినది. ఎందుకంటే తక్షణమే ఈ బ్రిడ్జి అయ్యేటట్టు చూడలేదని పై అధికారులకు తెలియజేయడం ఏమనగా తాండా వాగు మన దగ్గర వర్షం పడకుండా కానీ అక్కడ పైన ఉన్న ఎగువ ప్రాంతాలకు వర్షము నిన్నటి నుంచి భారీ వర్షాలు పడటం వలన వాగు ఈరోజు బాగా ఉప్పొంగిపోతుంది. ఈ తండవాసులకు ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి ఎటువంటి దారి లేకుండా పోయింది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ బయటకు పోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. రావున తక్షణమే అధికారులు ఈ విషయాన్ని స్పందించి పైన ఉన్నటువంటి అధికారులకు తెలియజేసి ఈ బ్రిడ్జి అయ్యేటట్టు చూడాలని మా దండవాసులు మొత్తం కోరుతూ, ఎటువంటి సమస్యలు ఉన్నా మేము ఏదైనా ఉంటే పై అధికారులకు ఫోన్ చేసి తెలియజేస్తాము. దానికి తక్షణమే మీరు చర్య చూపించాలని మేము కోరుతూ దండవాసులకు కోరుతున్నాం. నా పేరు నవీన్. నేను దూసిల్తాండా గ్రామానికి చెందిన యువకుడిని. ఇప్పుడే నిన్నటి నుంచి పడ్డ వర్షానికి ఈరోజు వాగు పొంగుతుంది. ఇప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఓ గంట తర్వాత వాగలేదు. ఇప్పుడు చూసినా కానీ ఓ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఎటు దాటడానికి లేదు. మాకు రాకపోకలు బంద్ అవుతాయి. నిన్న మొన్న విలేకరులు వాళ్ళు కలెక్టర్లు అందరు వచ్చిర్రు, చూసి వెళ్ళిపోయారు. కానీ మాకు ఎటువంటి స్పందన లేదు. ఎప్పటి నుంచినో అయినా శాంక్షన్ బ్రిడ్జి ఇది, కానీ ఇప్పటి వరకు నిర్మించడం లేదు. ఎటువంటి ప్రాబ్లం మాకు ఎటువంటి కానీ మా గ్రామానికి సహకారం లేదు. ఎమ్మెల్యేలు కానీ మన రేవంత్ రెడ్డి సీఎం సార్ కానీ ఈ వీడియో వాళ్ళందరి దగ్గర పోవాలని కోరుతున్నాను.